హిందువులు కట్టర్లుగా మారిపోయి తేడా వచ్చినటువంటి వాళ్ళని చంపేయాలని నేనేనాడు కోరుకోను, అలా కోరుకునేదాన్ని తప్పే పడతా. కానీ హిందువుల యొక్క సహనాన్ని అసహనంగా మలిచేటటువంటి రాక్షసులతోనే అసలు సమస్య. ఒక ఖురాన్ గురించినో ఒక బైబిల్ గురించినో నెగిటివ్గా ఒక ప్రోగ్రామ్స్ ఏమైనా చేయగలరా? ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే. అమెరికా లాంటి దేశాల్లో క్రీస్తు పుట్టుక గురించినో లేకపోతే ఏదన్నా నెగిటివ్గా చేయగలరా? ఎందుకు చేయాలి? చేయొద్దనే అంట. కానీ అసలు అట్లాంటి సాహసం కూడా చేయరు. అలాగే ఇస్లాం గురించి అయితే కనుక పుస్తకం రాసినందుకే సాల్మన్ రష్డీ పరిస్థితి ఏంటో చూసాం. అట్లాగే అమ్మాయి పరిస్థితి చూసాం. ఎన్ని దశాబ్దాలుగా వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉన్నాయి అన్నటువంటి. కానీ అదే హిందువులకు వచ్చేటప్పటికి తాజాగా పాండిచ్చేరి యూనివర్సిటీలో ఒక నాటకం వేశారు రామాయణం మీద. రావణుడు తీసుకెళ్తుంటేనంట, నువ్వు అట్లాగా హింస పెట్టబాకు, నేను ఇంకొక ఆయన భార్యని కదా, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాంలే అని చెప్తుంది సీత పాత్రధారి. అట్లాగే ఆంజనేయ పాత్రధారి పద్దాక తోకతో లేపి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతూ ఉంటాడు. ఇట్లాంటి ఒక అవమానకరమైనటువంటి కార్యక్రమం. అంటే చదువుకున్న మూర్ఖుల యొక్క సమూహం, లేకపోతే చదువుకున్న వాడికి కూడా ఈ తరహా వ్యవస్థ అన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం. దీని మీద అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది ఏబీవీపీ. మరి ఆ ఆస్పెక్ట్లో ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.